హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 1 కరివేపాకు రోటి పచ్చడి. కంటి చూపును మెరుగుపరిచి జుట్టును దృఢపరిచి నోటికి రుచిగా కరివేపాకు రోటి పచ్చడి చేసేసుకుందామా? దీనికి ముందుగా పేనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. 2 స్పూన్లు మినప్పప్పు, 8 ఎండుమిర్చి అయితే వేయాలండి. ఈ పచ్చడికి ఎండుమిర్చి టేస్ట్ బాగుంటది. వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో ఒక 2 గుప్పిళ్ళు కరివేపాకు అయితే వేయాలి. శుభ్రంగా కడిగేసుకుని నేను పక్కన అయితే పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి కరివేపాకు 2 సార్లు 2 గుప్పిళ్ళ నిండా వేయాలి. చిన్న మంట పెట్టి ఒక 3 నిమిషాలు అయితే పడుతుందండి కరివేపాకు మొత్తం వేగడానికి. చిన్న మంట పెట్టి దగ్గరే ఉండి కలుపుతా వేపాలి. ఇలా వేగిన తర్వాత చింతపండు చిన్నదే, కొంచెం అండి, ఎంతో కాదు, చూపించినంత శుభ్రంగా కడిగేసి వేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను కళ్ళం రాయిలో అయితే నూరుతున్నానండి ఎండుమిర్చి మినపప్పుని. ఇది రుబ్బు రోట్లో అయితే ఇంకా ఈజీగా అయిపోద్దండి. కళ్ళం రాయిలో నూరుతున్నాను. మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటా, కొంచెం చేతిలో నీళ్లు పోసుకుని ఇలా గరిటితో కలుపుకుంటా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకుంటానే మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కొంచెం కొంచెంగా వేసుకుని, అది కూడా కరివేపాకు కూడా కొంచెం కొంచెంగా వేసుకుని నూరుకోవాలి. సాల్ట్ వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. బెల్లం వేయాలి. చిన్న ముక్కలు 2 ముక్కలు బెల్లం వేయాలి. వేసి బాగా ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇలాగ చేతితో కలుపుకుంటా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా అయితే నూరుకోవాలి. లాస్ట్లో అయితే పచ్చి జీలకర్ర వేయాలండి, ఒక 1/2 టీ స్పూను. ఇది కరివేపాకు పచ్చడి కంటికి చాలా మంచిదండి. జుట్టు కూడా ఎదుగుతుంది. అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా చేసుకోవాలి కదండి. ఇది రుబ్బు రోట్లో అయితే ఎంతో ఈజీగా నలిగిపోద్ది. నాకు కళ్ళం రాయిలో అయితే అరగంట పైనే పట్టిందండి ఇదంతా నూరడానికి. ఇదిగోండి, ఇది ఈ విధంగా తయారైంది. నూరేసాను.